హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలి అనుకుంటే తప్పకుండా ఈ షాంపూ ట్రై చేయాల్సిందే. చాలా తక్కువ ఖర్చుతో ఎలాంటి కెమికల్స్ లేకుండా జుట్టును అందంగా పెంచుకోవచ్చు. గుప్పడి కుంకుడుకాయలు, 2 శీకాయ, ఇలా ఎండిన మందారాలు వేసుకొని, వాడేసిన నిమ్మచెక్క ఒకటి వేసుకొని, ఇందులో అన్నం వార్చిన గెంజి ఉంటుంది కదా, ఆ గెంజి వేసుకోవాలి. అది లేని వారు ఇలా వాటర్ వేసుకొని ఒక నైట్ అంతా దీన్ని ఇలాగే నాననిచ్చుకొని నెక్స్ట్ డే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత బాగా చల్లారనిచ్చి ఇది వడపోసుకొని ఈ వచ్చిన రసంతో తలస్నానం చేస్తే ఒక వెంట్రుక కూడా ఊడదు. ఇందులో మందారాలు వేసాం కాబట్టి మంచి షైనింగ్గా ఉంటుంది, జుట్టు నల్లగా కూడా వస్తుంది. మందార పువ్వులు లేకపోతే కనుక మందార ఆకులు కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు షాంపూతో తలస్నానం చేస్తే వెంటనే నురుగు వచ్చేస్తుంది. అలా కాకుండా నెలకు ఒకసారైనా ఇలా తలస్నానం చేయడం వల్ల బాగా మునివేలుతో రుద్ది తలస్నానం చేస్తాం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి జుట్టు ఎదగడానికి చాలా సహాయపడుతుంది. ఇలా కనుక కుంకుడు రసంతో తలస్నానం చేశారంటే చక్కగా ఆ రోజంతా తల చాలా తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, హాయిగా కూడా ఉంటుంది. దీన్ని ఇలా చక్కగా వడపోసుకొని ఈ వచ్చిన రసాన్ని ఒక బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఒక వారం రోజులు నిల్వ కూడా ఉంటుంది. అప్పుడు చేసుకోలేని వారు ముందుగానే రెడీ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకొని తలస్నానం చేసే ముందు వేడి చేసి తలస్నానం చేస్తే తలకే కాకుండా మెడ మీద వచ్చిన నలుపు కూడా పోతుంది. అంతేకాకుండా కళ్ళకు చాలా మంచిది. కుంకుడు రసంతో తలస్నానం చేసినప్పుడు ఒకవేళ కళ్ళలో పడితే కనుక కళ్ళు ఇన్ఫెక్షన్స్ అయ్యి తగ్గి కంటిలోని పుసులన్నీ వెంటనే బయటకు వచ్చేస్తాయి. కుంకుడు రసంలో పెద్ద ఉసిరికాయలు పొడి ఉంటే పొడి, లేదంటే ముక్కలు ఉంటే ముక్కలు ఈ రసంలో వేసుకొని చేసినా కూడా మంచి షైనింగ్ వచ్చి జుట్టు చాలా నల్లగా ఒత్తిగా పెరుగుతుంది. 40 వరకు కూడా ఇలా ఏవో ఒకటి చేసి జుట్టుని చాలా బాగా కాపాడుకోవచ్చు. ఇలా కనుక తలస్నానం చేశారంటే తలలో చుండ్రు అనేదే ఉండదు, పేలు బాధ కూడా ఉండదు. చాలామందికి కుంకుడుకాయ వాడడం వల్ల జుట్టు డ్రైగా అయిపోతుంది. అలాంటప్పుడు ఇలా మందార పువ్వులు మందార ఆకులు వేసుకొని తలస్నానం చేస్తే స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది. ఇది పూర్వం రోజుల్లో ఇలాగే తలస్నానం చేసేవారు. అప్పటి రోజుల్లో చాలా పెద్ద పెద్ద జుట్లు ఉండేవి. రెగ్యులర్గా కుదరకపోయినా సరే అప్పుడప్పుడు నెలకొకసారో 2 నెలలకు ఒకసారి అయినా సరే ఇలా కుంకుడు స్నానం చేయటం వల్ల మన జుట్టుని మనం కాపాడుకోవచ్చు. మన కోసం ఇంత చేస్తున్న మన శరీరం కోసం ఒక్క 10 నిమిషాలు కేటాయించి అప్పుడప్పుడు ఇలా చేస్తే అందం, ఆరోగ్యం మన సొంతం.